హలో! హాయ్. వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే టొమాటో చట్నీ. టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టొమాటో చట్నీ చాలామంది డిఫరెంట్‌గా చేస్తారు. లైక్ టొమాటోస్ తర్వాత పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుంటూ ఉంటారు. బట్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా నా స్టైల్‌లో టొమాటో, పచ్చిమిర్చి ఉడకబెట్టి చేస్తే ఎలా ఉంటుందనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెసల్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి అండ్ టొమాటో పీసెస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొన్ని 4 ఆర్ 5 పీసెస్ ఆఫ్ గార్లిక్ పీసెస్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మంట ఎక్కువ తినేవాళ్ళు గానైతే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు. అది వారి వాళ్ళు తినేదాన్ని బట్టి, వాళ్ళ అలవాటుని బట్టి. మేము అంత ఎక్కువ మంట తినం కాబట్టి కొంచెమే కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కర్రీ లీవ్స్ అదే కొత్తిమీర, తర్వాత కరివేపాకు ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. హ్మ్. తర్వాత ఆ మిక్స్చర్ ఇవన్నీ మనం యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్చర్ చూడడానికి ఇలా ఉంటుంది. కొంతమంది దీంట్లో ఆనియన్ గూడా యాడ్ చేసుకుంటారు. లైక్ కట్ చేసి పెట్టుకొని అంటే ఒక బద్దంతా అలా. సో, నేనైతే యాడ్ చేయలేదు. మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలా చేసుకున్నా బానే ఉంటుందనమాట. ఇదంతా ఉడకబెట్టుకోవడానికి మనం కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్చర్ చూడడానికి ఇలా ఉంటుంది. సో, దీన్ని ఒక గ్యాస్ మీద ఒక ఆహ్, 10 ఆర్ 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి సిమ్‌లో. ఉడికిన తర్వాత మనకి మిక్స్చర్ చూడడానికి ఇలా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ వాటర్ అంతా మనం సెపరేట్ చేసుకొని పప్పు గుజ్జుతో లేదా రోట్లో ఏసి దంచుకున్నా పర్లేదు. పప్పు గుత్తి నేనిక్కడ యూజ్ చేశాను. మాక్సిమం పప్పు గుత్తి సరిపోతుంది. ఆహ్, రోల్ అంత ఏమో అవసరం ఉండదు. తర్వాత నేనిదంతా దంచుకున్న తర్వాత ఆ మిక్స్చర్‌లోకి తీసి పెట్టుకున్న వాటర్ మనం ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదండి. తర్వాత నేనిదంతా ఒక చిన్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకున్నాను. సో, ఫైనల్ లుక్ ఇదనమాట. సో, మీకు కానీ ఈ నా రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి. అండ్ మీకెవరికైనా ఆల్రెడీ తెలిసుంటే కామెంట్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.